హాయ్ హలో నమస్తే. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరాయా. ఈ ఫూల్ సింగ్ బరాయా ఈయన ఒక థీరీ చెప్పాడు, రేప్ థీరీ చెప్పాడు. అది కాంట్రవర్సీ అయింది, అవుతుంది. ఎందుకంటే విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. ఏంటి వాళ్ళ థీరీ ఏంటి? ఈ బరాయా అనే వ్యక్తి ఒక థీరీ చెప్పాడు. అంటే మరి ఈ కాంటెక్స్ట్ ఏంటో మరి అక్కడ ఎవరన్నారా, దళిత ఉమెన్ రేప్ విక్టిమ్స్ గురించి మాట్లాడుతూ అతను ఒకటి ఏం థీరీ చెప్పాడంటే, జనరల్గా మగవాళ్ళు అందమైన ఆడవాళ్ళను చూసినప్పుడు వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి అది రేపుకి దారితీసిద్ది అని అన్నాడు. అందమైన ఆడవాళ్ళు అది కూడా బాగా అందమైన ఆడవాళ్ళు అన్నాడు అతను. ఓకే, బౌత్ సుందర్ ఏదో అన్నాడు. ఓకే, అంటే బాగా అందంగా కనిపించే ఆడవాళ్ళని చూసినప్పుడు మగవాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి రేప్ చేస్తారు అని ఒక పదం వాడాడు. పాయింట్ 1. పాయింట్ 2, మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ అంత అందంగా ఉండరు కదా అని అతను మళ్ళీ అది కూడా కాంట్రవర్సీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అంత అందంగా ఉండరు కదా, ఆయన మరి వాళ్ళని ఎందుకు రేప్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ని ఎందుకు రేపుకు గురవుతున్నారు అని అంటే, దానికి అతను చెప్పిన థీరీ ఏంటంటే మత గ్రంథాల్లో ఉంది అని ఒక బాంబు పేల్చాడు. ఓకే, అతను చెప్పాడు రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఉన్నాయని చెప్పి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ని ఓబీసీ ఉమెన్ని వాళ్ళు రేప్ చేస్తున్నారు అన్నాడు. ఇదేనండి, ఇది రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఎందుకు ఉంటుంది అని ఈ బీజేపీ వాళ్ళు తగిలేరు. ఎక్కడుందో చూపించు అన్నారు. ఇక్కడ ఏ రిలీజియస్ స్క్రిప్చర్లో ఉందో చూపించు, నువ్వెందుకు రిలీజియస్ స్క్రిప్చర్లో రేప్ చేయమని ఉందా ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ని అని వీళ్ళు బీజేపీ వాళ్ళు తగిలేరు. ఇది ఒక మిసోజనిస్టిక్, క్యాస్టిస్ట్, సెక్షువల్ వైలెన్స్ని ప్రేరేపించేటువంటి వ్యాఖ్యలు చేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. సివిల్ సొసైటీ, పొలిటికల్ రైవల్స్ ఎలా తగిలేరు అతన్ని, సోషల్ మీడియాలో తగిలేరు. ఇతను అందంగా ఉన్న వాళ్ళని మతపరంగా రేపులు చేయమన్నారని చెప్పి చెబుతున్నాడని అతని మీద సోషల్ మీడియా, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా అతని వీడియోని విపరీతంగా తిప్పుతున్నారు నిన్నటి నుంచి. ఓకే, ఆ కామెంట్లు ఖండిస్తున్నాము. ఇది యాంటీ దళితుల యొక్క కామెంట్, క్రిమినల్ కామెంట్ అని కాంగ్రెస్ లీడర్ని తగిలేరు నిన్నటి నుంచి. దాన్ని సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళని తిడుతూ ఆ వీడియోని స్ప్రెడ్ చేసి మీరు ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయండి అని, ఎక్స్పల్ చేయండి కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఈ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్స్ కూడా కాంగ్రెస్ లీడర్స్ని తిడుతూ అపోనెంట్, అంటే వాళ్ళకి అపోనెంట్, కాంగ్రెస్కి అపోనెంట్ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా తిప్పుతున్నారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సీఎం మోహన్ యాదవ్ గారు రెస్పాండ్ అయ్యారు. సీఎం మోహన్ యాదవ్ గారు రెస్పాండ్ అయ్యి బైరయ్య ఎక్స్పల్షన్ని ఇమ్మీడియట్గా చేయండి, సోషల్ హెట్రేట్ క్రియేట్ చేశాడు, అతన్ని మీరు బహిష్కరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అని మోహన్ యాదవ్ గారు, ముఖ్యమంత్రి గారే మాట్లాడారు దాని మీద. ఓకే, అయితే ఇతను ఎందుకన్నారండి అని అంటే, ఇతను అదే చెప్తున్నాడు, అదేదో ఒక థీరీ చెప్తున్నాడు. అతను ఏం థీరీ చెప్పాడు, రుద్రాయమాల తంత్ర అనే దాంట్లో ఇతను అడిగారు, నువ్వు స్క్రిప్చర్లో ఉందన్నావు, స్క్రిప్చర్లో చూపించని అడిగారు అతన్ని. జర్నలిస్ట్ అడిగాడు ఒక అతను. అసలు యాక్చువల్గా అతను ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడండి. ఆ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడాడు అతను ఏమన్నాడు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, ఓబీసీలు వాళ్ళ మీద ఎందుకు రేపులు జరుగుతున్నాయంటే అది స్క్రిప్చర్లో రాసి ఉంది. అలాగ కొన్ని కులాలతోటి మీరు సెక్స్ చేస్తే మీరు ఏమంటారు మోక్ష వచ్చిద్దని ఎక్కడో రాసి ఉంది అని చెప్పి అన్నాడు అతను. నీకు ఎక్కడ రాసింది అంటే రుద్రాయమల తంత్ర అనే పదం వాడాడు. రుద్రాయమల తంత్రలో ఉంది అని అన్నాడు, అని రాసి ఉంది అన్నాడు. ఆ రుద్రాయమల తంత్రాలు ఎక్కడుంది రిఫరెన్స్ చూపించమంటే అతను చూపించలేకపోతున్నాడు. నేను ఎక్కడో చదివాను అంటున్నాడు కాంగ్రెస్ అతను. నేను ఎక్కడో చదివాను, ఎవరో రాశాడు, ఆర్టికల్ రాస్తే చదివాను అంటున్నాడు. అంటే రుద్రాయల తంత్రాన్ని ఇతను కూడా చదవాలా, ఎవడి మీదో పెట్టి ఎవడో రాసిన దాన్ని చదివి ఇతను కామెంట్ చేశాడు, ఏది ఇంటర్వ్యూలో కూర్చొని. ఓకే, అతను అడిగాడు ఇంటర్వ్యూ అతను, దానికి కన్ఫర్మ్డ్గా అథారిటేటివ్ టెక్స్ట్ చూపించని, అతను అది చూపించలేకపోయాడు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్వెరిఫైయబుల్, అన్రియల్ కామెంట్ అయితే చేశాడు కాంగ్రెస్ నాయకుడు.
బట్ అతనేమంటాడంటే, అదే ఎవరన్నా ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మగవాళ్ళ మైండ్ చెడిపోయిద్ది, మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అంత అందంగా ఉండరు కదా, మరి వాళ్ళని ఎందుకు చేస్తున్నారనే కాంటెక్స్ట్లో ఆయన వాళ్ళ మతం చెప్పింది అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేశాడు అతను యాక్చువల్గా, ఈ బరాయల్ అనే వ్యక్తి. ఇప్పుడు మరి ఈ బీజేపీ వాళ్ళు మేము కేసు పెడతాము అన్నారు, కేసు పెడతాము అతని మీద, మీరు సస్పెండ్ చేయకపోతే అని చెప్పి అతను బీజేపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు ప్రస్తుతానికి అతని మీద. అది జరిగింది ఒక బరాయల్కి సంబంధించి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇతను రుద్రాయమాల తంత్ర అనేటువంటి దాని రిఫరెన్సు ఎందుకు చెప్పాడు అని అంటే, ఒక చిన్న థీరీ ఉండేది రుద్రాయమాల తంత్రాలో. శివశక్తి కలిసినప్పుడు మోక్షం వచ్చింది అని ఒక థీరీ ఉండేది. అంటే శివుడు శక్తి ఇద్దరు కలిసినప్పుడు మోక్షం వచ్చింది, ఏ పాత్ టు లిబరేషన్ అని ఉండేది. శైవ ప్లస్ శక్తి రిప్రజెంటింగ్ ది యూనియన్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని ఒక థీరీ ఉండేది అనమాట ఈ రుద్రాయల తంత్రాలు. ఆ రుద్రాయమాల తంత్రాన్ని ఉపయోగించి కొంతమంది, అంటే అందరూ కాదు, కొంతమంది దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు దాన్ని శివుడు శక్తి కలిసినప్పుడు, నారీ శక్తి, శివుడు నారీ శక్తి కలిసినప్పుడు అని వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసినది, నారీ శక్తి కలిసినప్పుడు మోక్షం వచ్చింది అని దాన్ని సెక్షువల్ యాక్టివిటీకి ఆపాదించుకొని కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఎవరో టెక్స్ట్ బుక్లో రాశారు, దాన్ని చూసి ఈయన కాంగ్రెస్ ఆయన అన్నాడు అనేది అనుమానం. ఇతను ఎందుకు అన్నాడు అని అంటే, బహుశా అది అయి ఉండవచ్చు, ఓకే, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని ఉండొచ్చు. అది ఎక్కడ కూడా రుద్రాయమాల తంత్రాలు సెక్స్ గురించి రాయదు, శివుడు శక్తి యూనియన్ గురించి కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ నుంచి రాసింది, దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే చాలామంది. ఇప్పుడు వీళ్ళందరూ అంతేనండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళ స్క్రిప్చర్స్ని వాళ్ళే రకరకాలుగా అనువదించుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరి దీన్ని కొద్దిగా సెక్షువల్ అవన్నీ కామకోరికలు అవి తీర్చుకునే వాళ్ళు దీన్ని ఇలా అర్థం చేసుకొని, శైవశక్తి యూనియన్ అయినప్పుడు మోక్షంకి వెళ్తారన్న దాన్ని అర్థం చేసుకొని ఇది సెక్షువల్ యాక్ట్ చేయటంలో తప్పు లేదు అనేటువంటి ఆ యాంగిల్లో ఉన్న దాన్ని ఈయన ఎక్కడికో తీసుకొచ్చి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలని ఇదిగో వీళ్ళని రేప్ చేస్తే వీళ్ళు మోక్షానికి వెళ్తారని వాళ్ళ గ్రంథంలో రాసిందని అన్నాడని ఇతను చెప్పాడు. ఓకే, అది బీజేపీ వాళ్ళు నేను తగిలేరు, అతన్ని కేసు పెడతామంటున్నారు అతని మీద. సో ఏదైనా సరే అది బీజేపీ ఎమ్మెల్యే బనాయారా అతని పేరంటే బరయ్య ఫూల్ సింగ్ బరియా చేసినటువంటి కామెంట్ అది. ఇంకొక ఇతను సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎస్టీ హసన్, ఇతను కూడా అతను కాంట్రవర్సీ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే రోజు ఇతను కూడా ఒక కామెంట్ చేశాడు. ఈ రెండు కామెంట్లు తిప్పుతున్నారు అనమాట వాళ్ళు సోషల్ మీడియాలో. ఇతను ఏం చేశాడు, మగపిల్లలందరూ కుర్రోళ్ళందరూ కూడా ఆన్లైన్లో వల్గర్ కంటెంట్ చూస్తున్నారు, వల్గర్ కంటెంట్ చూసి ఆల్కహాల్కి బానిస అయిపోయి ఆ మత్తులు వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు రేప్ చేస్తున్నారు ఆడపిల్లల్ని అని చెప్పి ఇతను చేశాడు కామెంట్. పబ్లిక్గా కాల్ చేయాలి, ఇట్లా రేప్ చేసిన వాళ్ళని పబ్లిక్గా మీరు దొరికిన వెంటనే కాల్ చేసండి, షూట్ అట్ సైట్ అని ఇతను అన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా, ఇప్పుడు ఆ కాంగ్రెస్ అతను కానీ ఇతను కానీ వీళ్ళిద్దరూ కూడా చేసిన కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ అంటే రేపులు జరుగుతున్నాయి, రేప్ విక్టిమ్ని మీరు కాపాడాలి, ఈ రేపులు చేసే వాళ్ళని చంపేయండి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఇతను ఆ తాగిన మత్తులో ఏమన్నాడు, ఇంటర్నెట్లో వల్గర్ కంటెంట్ చూడటం వల్ల అది రేపుకి దారితీస్తుందని ఇతను అన్నాడు. మరి దాంట్లో తప్పేం లేదు. మరి అది కూడా అతను కూడా, అంటే నువ్వు పబ్లిక్కి ఎలా మాట్లాడతావు, ఇప్పుడు ఏం తప్పదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడతాను, ఇన్ని పదాలు వాడాను, సెక్షువల్ కంటెంట్ అని, కామకోరికలని, ఇవి తప్పదు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే బయటకు ఓపెన్గా చెప్పాలి, ఓపెన్గా సిగ్గుపడితే చెప్తే నేను మీకు కమ్యూనికేట్ చేయలేను. ఇప్పుడు అలాగే అతను కమ్యూనికేట్ చేశాడు. నువ్వు అలా పబ్లిక్గా మాట్లాడతావా టీవీలో అని ఇతను అసన్న తగిలారు. మరి అతను ఒక సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు మరి సిగ్గుపడితే చెప్పలేం కదా, సిగ్గుపడితే చెప్తే. సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. బట్ ఇతను రిలీజియస్ స్క్రిప్చర్ ఎక్కడో చదివి, ఎవరో రాసిన ఆర్టికల్ చదివి ఈయన
ఏదో తంత్ర ఏం పుస్తకం పేరు అది, ఒకసారి అన్న చెప్తాను, ఇప్పుడే చెప్పాను మర్చిపోయాను మీకు. అరే రుద్రాయమల తంత్ర గురించి ఎవరో రాశారని అది చదివి ఈ ఎస్సీ అందమైన ఆడవాళ్ళనేమో మతంతో అంటే అతని ఉద్దేశం అందమైన ఆడవాళ్ళని రేపు చేయడానికి మతంతో సంబంధం లేదు, అందంగా ఉన్నారు కాబట్టి మైండ్ని బట్టి రేపు చేస్తున్నారని. వీళ్ళందరూ అందంగా ఉండరు ఎస్సీ బీసీలు, మరి దళితులు వాళ్ళు తిడతారే మేము అందంగా ఉండమని చెప్పి ఇప్పుడు ఆ వాళ్ళు తగిలారు. ఓకే, తగులుతారు కదా ఆటోమేటిక్గా. మరి వీళ్ళు అందంగా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు రేపు చేశారంటే మేము స్క్రిప్చర్లో ఉంది, ఇది ఎస్సీ బీసీలతో మీరు సెక్స్ చేస్తే మోక్షానికి వెళ్తారని ఉందని ఇతను చెప్పాడు. ఎక్కడుందో చెప్పబోయంటే ఇతను చూపించట్లేదు, నేను ఎక్కడో చదివాను అంటున్నాడు. అది జరిగింది. ఓకే సరే, ఎనివే ఇది కాంట్రవర్సీ నిన్నటి నుంచి జరుగుతుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, నమస్కారం.